అయితే తనపై కుమారుడు చేస్తున్న ఆరోపణలపై స్పందించారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. రూపారెడ్డి తన కొడుకుని ట్రాప్ చేసిందని, తాను నచ్చజెప్పినా కూడా వినకుండా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడని ఆరోపించారు. చేసిన పనికి తన కొడుకు శిక్ష అనుభవిస్తున్నాడని చెప్పారు. రూపారెడ్డిపై కేసు పెట్టించాల్సిన అవసరం కూడా తనకు లేదని, విచారణలో అన్ని విషయాలు బయటపడతాయని చెప్పారు ప్రకాష్ గౌడ్. దాని మీద నేను చెప్పి దాన్ని ఎందుకు దాన్ని పెద్ద చేసుకున్నాకేం అవసరం, పోయి చేసుకుని అయిపోయిద్దాడు. నేను దాని మీద ఎక్కడ మాట్లాడతలే కానీ వాళ్ళే దాన్ని ఉంటే బల్లాన్ చేస్తారు. ఏం అవసరం వచ్చింది బల్లాన్ చేయడానికి? నేను అదే ఓకే నాకు పెద్ద ఏం లేదని నేను దాన్ని మీద పట్టించుకుంటే కూడా అవి వాడి కర్మ ఇవన్నీ చేసిన కర్మ ఆడుకొస్తాడనా? కన్నం కానీ మన రాత కన్నమా? అదే ఓకే అంటే మీరు అప్పుడు ఎంగేజ్మెంట్కి వెళ్ళారా అన్న? మీరు అప్పుడు లేదు అన్నా, నేను ఎంగేజ్మెంట్ పోతే గట్టం చేస్తానే. నేను ఎమ్మెల్యే కానీ అందుకు చేస్తా. నా ప్లాన్ టాప్ చేసుకున్నది అట్లా చేసుకున్నాను ఒప్పుకుని. నేను కూడా ఇప్పుడు నేను ఎంగేజ్మెంట్ చేస్తే నేను చిన్న నేను పెద్దగా నేను హై లెవెల్ చేసి అట్లా చేస్తానా? అదే ఓకే నాకు సంబంధం కూడా నాకు చెప్పలేదు, కూడా నాకు మాట్లాడని చెప్పలేదు, నాకు ఏం చెప్పలేదు. నేను ఇష్టమని నేను కూడా మా బాబు వచ్చేది నేను కాదన్నా. కాదంటే నేను చేసుకుంటే నీ ఇష్టం అన్న అంతే. ఇప్పుడు మీతో చెప్పింది అది, వాడు చెప్పింది అది, నేను చెప్పింది అది. దాంట్లో ఎందుకన్నా ఇంకా ఓకే. సో ఆమె ఏమంటుందంటే ఇదంతా నా పైన కావాలని కేసులు పెట్టించిండ్రు, సో అరెస్ట్ చేసిన ఇమీడియట్ అవసరం వచ్చింది నా కేసు పెట్టింది. నాకేం అవసరం వచ్చి పెట్టింది? ఆమె కేసులతో పెడితే నా కొడుకు వస్తాడా? అదే ఇప్పుడు మీతో కాంటాక్ట్ లో ఉన్నారా? నాకు ఇప్పుడు డబ్బులు మందికి డబ్బులు ఇచ్చేది వాళ్ళు. నేను ఎందుకు నేను దొరిచేమని అవసరం నాకేమొచ్చి? నా కొడుకు నేను పోయి తెచ్చుకోలేనా? ఓకే ఇష్టంతో ప్రేమతో పోయి ఏమంటే నేను పిల్లల జనరేషన్ నడుస్తుంది అంటే నేనేం మాట్లాడదలుచుకుని నాకు వద్దు కూడా. కర్మ వాని ఇష్టం, నేనేం చేస్తానా?